ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలైతే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాత్రిళ్లు అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని భిన్న వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతూ ఉన్నాయి. గత వారం పది నుంచి కూడా 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. బయటికి రావాలంటేనే ప్రజలు ఇప్పటి నుంచే జంకుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఉదయం అంటే 7:30-8 గంటల నుంచే కూడా ఇట ఎండ వేడిమి ఎక్కువ అవుతుంది, ఉక్కపోతలు కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ ఇటు వైద్య అధికారులు కానీ ఇటు ప్రజలకైతే సూచనలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే స్టార్టింగ్లో ఉన్నప్పటికీ అంటే రోజు కూడా యొక్క ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అంటే గత సంవత్సరం కూడా ఇదే సమయంలో 39-40 డిగ్రీలుగా నమోదైనట్టు తెలుస్తూ ఉంది. అంటే ప్రస్తుతం అయితే 35 నుంచి 39-40 డిగ్రీలు ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రస్తుతము అంటే గత సంవత్సరం ఈ సమయంలో ఎట్లా ఉండే ఉష్ణోగ్రతలు, ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి రీడింగ్స్? మనకు సమ్మర్ సీజన్ మార్చ్ టు మనకు మే 31 తర్వాత జూన్ నుంచి మాన్సూన్ సీజన్. అయితే మనకు ఏప్రిల్లో 45 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. అయితే మనకు అంటే ఈ ఇయర్ 40 మనకు ఇంకా సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అప్పుడప్పుడు అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుదల కనబడుతుంది. తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అంటే మధ్యాహ్నం పూట ఎంత వేడి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఉక్కపోతలు కూడా వడగాల్పు కూడా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎట్లా ఉంది ప్రస్తుతం, ప్రతిరోజు ఎట్లా ఉంటుంది? సమ్మర్ సీజన్ కాబట్టి ఇది మామూలుగా జరిగే ప్రక్రియనే. తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడైతే హీట్ వేవ్ కండిషన్స్ లేవు. మనకు లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మేలో హీట్ వేవ్ కండిషన్స్ ఏర్పడతాయి. అప్పటి వరకు అయితే టెంపరేచర్ 42 నుంచి 44 మధ్యనే రికార్డు. అంటే నైట్ కొద్దిగా వాతావరణము చల్లబడినట్టు ఉంటుంది, వర్షాలు కూడా పడతా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఈ వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి? అంటే అకాల వర్షాలు మనకు సూర్యాస్తమయం వేడితోని మనకు కన్వర్జెన్స్ అయ్యి మనకు రాళ్ళ వర్షము, ఉరుములతో వచ్చిన అధిక అంటే మనకి ఏంటంటే ఉరుములతో కూడిన వర్షాలు పడుతుంటాయి, అకాల వర్షాలు. ఈ సీజన్లో మామూలుగా అది తర్వాత దాంతో మనకి ఏంటంటే ఉష్ణోగ్రత తగ్గుదల కనబడుతుంది. తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. ఈ వర్షాలు అప్పుడప్పుడు మనకు పడుతుంటాయి ఇంటర్వెల్లో. ఫైనల్గా చెప్పండి, నిజామాబాద్ ప్రజలకు అంటే మీ శాఖ తరఫున ఎటువంటి సూచనలు? అంటే ఎండ వేడిమి ఎక్కువ అవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే హీట్ వేవ్ కండిషన్ డిక్లేర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పనికి వెళ్ళే వాళ్ళు మార్నింగ్లో కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ మొదలు పెట్టడం, తర్వాత పిల్లలు కానీ వృద్ధులు కానీ హైడ్రేట్గా ఉండడం చేసుకొని, అంటే పానీయాలు తీసుకోవడం అలాంటివి తీసుకొని జాగ్రత్తలు వహిస్తుండాలి. రైట్, ఇక్కడ వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ గారు చెప్తా ఉంది. అయితే గత వారం 10 నుంచి అయితే ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు రోజుకైతే పెరుగుతున్న పరిస్థితి ఉంది. అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ మరి మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అక్కడ వడగాల్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి అయితే ఇంకా హీట్ వేవ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే బయటికి రావాలి, అదేవిధంగా పలుచని దుస్తులు ధరించాలని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇటు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇంకా దీనికి సంబంధించి ఇటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి, ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి ఆ వైపున ఇటు ప్రజలను ఆయత్తపరచాలని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్ సూచిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్,